Hello everyone, today topic is SSC CGL Tier 1 previous year mark paper explanation reasoning. First question is identify the odd one out. ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 3 వచ్చేసి రైట్ ఉంటాయి, 1 వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. అదే మన ఆప్షన్. సపోజ్ ఏ అనేది 3 అంటున్నాడు, డి అనేది 6, జి అనేది 9. మనం ఒక ఏ అనేది ఎంత యాక్చువల్గా 1, డి వచ్చేసి 4, జి వచ్చేసి ఎంత అంటే నెంబర్ అనేది ఒకసారి చూద్దాం. నెంబర్ వేసి అంటే ఇదేమన్నా అంటే ఫస్ట్ ఆప్షన్ కాకుండా సెకండ్ ఆప్షన్లో క్యాలిక్యులేట్ అవుతుందా అనేది చూడాలి. బి వచ్చేసి ఎంత 2 అవుతుంది. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. దెన్ సపోజ్ ఏ అనేది 1 + 3 అంటే 4 వచ్చేసి డి అంటే దీనికి 2 యాడ్ చేసిండు ప్లస్ 1 యాడ్ చేస్తే +2 అనేది యాడ్ చేస్తే 6 వస్తుంది. 6 + 1 అంటే 7, 7 + 2 అంటే 9. ఇలా కూడా అవ్వచ్చు. ప్లస్ 2 + 2 వచ్చేసి 4, 4 + 1 వచ్చేసి 5, 5 + 2 వచ్చేసి 7, 7 + 1 వచ్చేసి 8 అంటే హెచ్, 8 + 2 వచ్చేసి 10. సి వచ్చేసి ఎంత 3, 3 + 2 5, 5 + 1 అంటే 6, 6 లెటర్ వచ్చేసి ఎఫ్ కదా. 6 + 2 వచ్చేసి 8, 8 + 1 9 వచ్చేసి ఐ, 9 + 2 వచ్చేసి 11. ఓకే, దెన్ డి వచ్చేసి ఎంత 4, 4 + 2 వచ్చేసి 6, 6 + 1 వచ్చేసి 7, 7 + 2 వచ్చేసి 9, 9 + 1 వచ్చేసి 10. 10th లెటర్ వచ్చేసి ఏమవుతుంది, జే అవుతుంది. అవునా. కే వచ్చేసి ఎంత 11th లెటర్, 11 + 2 = 13. సో మనకి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఆప్షన్స్లో జే వచ్చేసి 10, 10 + 2 అంటే జే 12 అనేది రావాలి. ఐడెంటిఫై ద గ్రూప్ దట్ డస్ నాట్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. సేమ్ బిఫోర్ చేశాం కదా, సేమ్ అలానే సిమిలర్గా ఉంటుంది. ఇది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, there are 45 students in a row. Rohan is 18th from the left. This is the left. And Aman is 20th from the right. టోటల్గా 45 స్టూడెంట్స్. అవునా. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ దెమ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, టోటల్గా ఈ 45 స్టూడెంట్స్లో అమన్ వచ్చేసి 18th, రోహన్ వచ్చేసి 18th, అమన్ వచ్చేసి 20th. అంటే బిట్వీన్ ఇందులో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ 45 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంతమంది ఉన్నారో రైట్ హ్యాండ్ సైడ్ మంది ఉన్నారో యాడ్ చేసి తీసేసిన 7 మెంబర్స్ ఉంటారు. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇలా మనం సైడ్కు రాసి ఎలా ఉంటుందో చూడాలి. అంటే లైక్ అపోజిట్ లెటరా లేకుంటే నెంబర్స్ వేసుకుంటే దాని తర్వాత వచ్చే లెటరా ఉంటుందా అనేది ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. STHIOPPQ చూడండి, అంటే ఇలా రాసుకోవడం వల్ల తొందరగా అయిపోయింది. MNEFGHAB, NFHB. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ పేర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. అంటే ఇక్కడ ఆప్షన్స్లో 2 పేర్స్ ఇచ్చాడు. అంటే
ఒక ఆప్షన్‌కి 2 సిమిలర్‌గా ఉంటాయి. అంటే 3 ఆప్షన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక ఆప్షన్ వచ్చేసి రైట్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఏ అనే ఆప్షన్ తీసుకున్నామనుకో 1 అండ్ 2 ఇవి 2 సిమిలర్‌గా ఉండాలి. బి అనే ఆప్షన్ తీసుకుంటే 2 అండ్ 3 2 సిమిలర్‌గా ఉండాలి. అలా మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 1 అండ్ 2 మనం సిమిలర్ క్యాలిక్యులేట్ చేద్దాం. డాక్టర్ ఫుల్ స్టాప్ నేహా జైన్, కామా 21 పార్క్ స్ట్రీట్, జైపూర్ 302001. కరెక్టే కదా! సెకండ్ అండ్ థర్డ్ డాక్టర్ నేహా జైన్, 21 స్ట్రీట్ అని రాశాడు. ఇక్కడనేమో స్ట్రీట్ ఎక్స్ట్రా లాగా టైప్ చేశాడు. అండ్ దిస్ ఇస్ ద రాంగ్. అండ్ 1 అండ్ 3 ఆల్సో ఏ రాంగ్. 3 అండ్ 4 ఆల్సో ఏ రాంగ్. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ అనేది ఇక్కడ ఫుల్ లెటర్స్ అనేది రాయడం జరిగింది, ఇక్కడ రాయలేదు. ఇఫ్ అడిషన్ మీన్స్ ఇంటూ, subtraction means divide, multiplication means addition, and divide means subtraction, then 12 ప్లస్ అంటే మల్టిప్లికేషన్ 6, ఇంట్ అంటే ప్లస్ అంటే 4, మైనస్ డివైడెడ్ బై 2 డివైడెడ్ బై మైనస్ 2. ఓకే, ఇది వచ్చేసి 2 2 0 ఇలా అవుతుంది కదా. అంటే 4/2 వచ్చేసి 2 మైనస్ 2 ఈక్వల్ టు ఏమవుతుంది 0. అంటే 72 ప్లస్ 0 ఏమవుతుంది 72 కదా. సో డి ఈజ్ ద ఆప్షన్. దెన్ అప్లై ద సేమ్ రీఅరేంజ్మెంట్ ప్యాటర్న్ అనమాట. సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా ఇలా. దానికి సిమిలర్గానే రీడింగ్. ఇప్పుడు ఇంటర్చేంజ్ అయ్యాను. ఈపీ జీజీ ఎల్ ఏ వైవై ఐఎన్. సో ఇలానే READING Okay, first option is the correct. The next one, find the missing term. BHS ఎంత 2 4 6 5 అంటే నెంబర్స్ వేస్తే బెటర్. హెచ్ వచ్చేసి 8 జే వచ్చేసి 10 ఓకే. 2 + 3 5 + 3 8 + 3 11 రావాలి. 11 వచ్చేసి ఎంత కే. అంటే ఎవ్రీ ఆప్షన్ షుడ్ స్టార్ట్ విత్ కే. డి అనేది లేదు కాబట్టి రాంగ్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ 4 + 3 7 + 3 10 10 + 3 13. 13th లెటర్ వచ్చేసి ఎం. సెకండ్ లెటర్ ఇస్ ద ఎం. సో థర్డ్ ఆప్షన్ సి అనేది ఆప్షన్. అంటే ఇంకా 2 ఆప్షన్స్ వదిలేయడం. వాచ్ అనేది టైం, బారోమీటర్ అనేది ఏంది క్వశ్చన్ మార్క్. అంటే వాచ్ అనేది యూజ్డ్ టు టైం. సో బారోమీటర్ అనేది కూడా సిమిలర్గా ప్రెజర్ అనేది ఆప్షన్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. 2 6 12 20 క్వశ్చన్ మార్క్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 20 అండ్ 42 మధ్యలో ఉన్న నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది కదా, యాక్చువల్గా మల్టిప్లికేషన్లోనే ఉంది. సపోజ్ 2 × 3 6 6 × 2 మల్టిప్లికేషన్ కూడా కాదు. అంటే 4 6 8 10 12. ఓకే, అడిషన్ అంటే 30. బి ఈజ్ ద ఆప్షన్. ఫైండ్ ద మిస్సింగ్ గ్రూప్.